హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రశాంత్ని తీసుకువచ్చి పల్లవి చేసిన కుట్రని సాక్ష్యాలతో సహా బయటపెట్టిన అవని, పల్లవిని అరెస్ట్ చేయించిన అక్షయ్, అవనిని క్షమాపణ అడిగిన పార్వతి. నిజంగానే ఇదంతా జరగబోతుందా? అసలేం జరిగింది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. మొత్తానికి అక్షయ్ వాళ్ళనైతే తన ఇంటి ఎదురు ఉన్న ఇంట్లోకి వచ్చేలా చేస్తుంది అవని. ఇక అక్షయ్, పార్వతి ఇక ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆ ఇంట్లోనే ఉంటారు. తరువాత ఇక అక్షయ్కి ఎక్కడా కూడా ఎంత వెతికినా కూడా ఉద్యోగం అనేది దొరకదు. అక్షయ్కి ఉద్యోగం దొరకపోయేసరికి వాళ్ళకి తినటానికి కూడా ఇబ్బంది అయితే కలుగుతుంది. అదే విధంగా భానుమతికి మెడిసిన్స్ వేయించుకోవడానికి కూడా డబ్బులు ఉండవు. ఆ పరిస్థితి గమనించిన అవని రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్ళి, మావయ్య గారు మీరు వెళ్ళండి, వెళ్ళి వాళ్ళని ఓదార్చండి, ఈ డబ్బులు వాళ్ళకి ఇవ్వండి అని అంటూ ఉంటుంది. అవని అయితే అప్పుడు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే లేదమ్మా నేను వెళ్ళను అని అంటూ ఉంటాడు. పంతాలకి పట్టింపులకి పోయే ఈ రోజు ఈ పరిస్థితి తెచ్చుకున్నారా ఆయన? ఇప్పుడు మీరు గనక అదే పరిస్థితి తీసుకురావాలనుకుంటున్నారా? వెళ్ళండి మావయ్య, అక్కడ ఉన్నది పరాయి వాళ్ళు కాదు, మీ భార్య, మీ కన్న తల్లి, మీ కన్న కొడుకు, వెళ్ళండి అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఆ మాట విని రాజేంద్ర ప్రసాద్ ఆలోచించి వెళ్తూ ఉంటాడు. పార్వతి దగ్గరికి అయితే రాజేంద్ర ప్రసాద్ అయితే ఇక డబ్బులు తీసుకొని పార్వతి దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడే పార్వతి అయితే రాజేంద్ర ప్రసాద్ ని చూసి ఆనందపడుతూ ఉంటుంది. ఇక భానుమతి కూడా, ఏరా రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడుకి గుర్తొచ్చామా మేము అని అంటూ ఉంటుంది. భానుమతి అదేం లేదమ్మా అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే. అప్పుడు ఇక రాజేంద్ర ప్రసాద్, ఏంటమ్మా ఈ పరిస్థితి, ఎందుకు మీరు ఇల్లు వదిలి రావాల్సి వచ్చింది, అక్కడే ఉండొచ్చు కదా అని అంటూ ఉంటే, అవని పేరు మీద ఉన్న ఇంట్లో మనం ఎలా ఉంటాం అత్తయ్య అని పార్వతి అంటూ ఉంటుంది. ఈ మూర్ఖత్వమే ఇప్పటికి ఈ పరిస్థితికి తీసుకువచ్చింది. ఆ రోజు ఈ మూర్ఖత్వం వల్లే నీ కొడుకు కంపెనీని వేరే వాళ్ళకి రాసిచ్చాడు అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అప్పుడే జరిగిపోయేదేదో జరిగిపోయింది, ఈ డబ్బులు తీసుకోండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ డబ్బులు ఏంటి అని అడుగుతూ ఉంటుంది పార్వతి. ఇప్పుడు అక్షయ్కి జాబ్ లేదు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది కదా, ఈ డబ్బులు తీసుకోండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక అక్షయ్ అయితే వస్తాడు. మేము ఎవరి దయాదాక్షాల మీద బ్రతకాల్సిన అవసరం మాకు లేదు అని అంటూ ఉంటే అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అయితే, ఈ కోపమే, ఈ ఆవేశమే ఈ పరిస్థితికి తీసుకొచ్చిందిరా, ఇంకా ఎందుకురా నీకు ఈ పంతం, దేవత లాంటి భార్యని వదులుకొని ఏం సాధిద్దాం అనుకుంటున్నావు అని రాజేంద్ర ప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ప్రసాద్ అలా అడుగుతూ ఉంటే, మీకు అవని దేవతలాగా కనిపించొచ్చు కానీ నా జీవితాన్ని నాశనం చేసిన తను దరిద్ర లక్ష్మియే నాకు అని అంటూ ఉంటాడు. అక్షయ్ అయితే ఇక అక్షయ్ అన్న మాటకి అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అయితే, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, మహాలక్ష్మి లాంటి భార్యని నిందిస్తున్నావు అని అంటూ ఉంటే, నింద కాదు నిజం, నా తల్లిని చంపాలనుకుంది, ఆస్తిని కొట్టేయాలనుకుంది, నా తండ్రిని నా చెల్లెల్ని నాకు దూరం చేసింది, నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసింది అని అంటూ చెప్తూ ఉంటే, ప్రణతి విషయంలో అవని తప్పు లేదని నీకెన్నిసార్లు చెప్పాలి, ఎందుకు నువ్వు నమ్మడం లేదు, ఆ ప్రశాంత్ ఒక వెధవ, అమ్మాయిల జీవితాలతో ఆడుకునేవాడు అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అలాంటి వాణ్ణి తీసుకువచ్చి నా చెల్లెలి జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తుంది అవని అని అంటూ, నిజం అయితే మాట్లాడుతున్నాను, నిజాలు మాట్లాడితే ఇలా ఉంటాయి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటూ ఉంటాడు. అక్షయ్ అయితే ఎవరు కర్మని ఎవరు మార్చగలరు అని అక్కడి నుంచి రాజేంద్ర ప్రసాద్ అయితే వెళ్ళిపోతాడు. నాకు ఉద్యోగం వచ్చిందమ్మా, మనకిక ఏ కష్టాలు ఉండవు అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అవని అడుగుతూ ఉంటుంది, మావయ్య గారు డబ్బులు అత్తయ్య గారికి ఇచ్చారా అని అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావమ్మా, మీ అత్తయ్య డబ్బులు తీసుకుంటుందని నువ్వు ఎలా అనుకున్నావో, మీ ఆయన తీసుకొనిస్తాడనుకుంటున్నావా, అసలు వాడు అంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడో,
వాడి జీవితాన్ని వాడే చేతులారా నాశనం చేసుకుంటున్నాడు. నీ మీద వాళ్ళకి అపార్థం తొలగే వరకు ఇక వాడు నిన్ను నమ్మడు, ఇక ఇంతే అని అంటూ ఉంటే అప్పుడు ఇక అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. తర్వాత ఇక అవని అయితే రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది. అప్పుడే ప్రశాంత్ అయితే ఒక అమ్మాయితో మాట్లాడడం కనిపిస్తూ ఉంటాడు. అప్పుడు ఇక ప్రశాంత్ అలా మాట్లాడుతూ కనిపించడంతో అవని అయితే ఇక అతన్నైతే చూస్తుంది ప్రశాంత్ని చూసి వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తుంది. భరత్కి, కమల్కి, శ్రీకర్కి కూడా ఫోన్ చేస్తుంది. ఇక ఒక 10 నిమిషాల్లో పోలీసులు అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. ఇక ప్రశాంత్నైతే పట్టుకుంటారు. ప్రశాంత్ని పట్టుకుంటేసరికి అప్పుడే అవని అయితే ప్రశాంత్ చంప పగలగొట్టి, చెప్పు, ఆ రోజు నా మీద ఎందుకంత నింద వేశావు? నువ్వు నాకెవరో తెలీదు, అయినా సరే నేనే నీ చేత ప్రణతికి పెళ్లి ఆపు చేసేలా చేశానని ఎందుకు చెప్పావు అని అంటూ నిలదీస్తుంది అవని. నిజం చెప్తావా, లేకపోతే నీ వల్ల అన్యాయం అయిపోయిన వాళ్ళందరికీ నీ ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటావా అని అడుగుతూ ఉంటాయి. అప్పుడే ప్రశాంత్ అయితే నా చేత ఇదంతా చేయించింది పల్లవి అని చెప్పేస్తాడు. అది విని ఒకేసారి కమల్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే వదిన, వీడు ఇక్కడ కాదు నిజం చెప్పేది, ఎవరి దగ్గర అయితే నిజం చెప్పాలో వాళ్ళ దగ్గరే చెప్పాలి అని ప్రశాంత్ని ఇంటికైతే లాక్కెళ్తారు. అప్పుడే అక్షయ్ అయితే ప్రశాంత్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. చెప్పరా, ఇప్పుడు నిజం చెప్పు, నీ చేత అసలు ఈ అబద్ధాలు ఆడించింది, మా అవని వదిన మీద నింద వేయించింది ఎవరు అని అంటూ ఉంటే అప్పుడే నా చేత చక్రపాణి, పల్లవి నాకు 1,00,000 రూపాయలు డబ్బిచ్చి అవని గారి మీద నింద వేయమని చెప్పారు. అందుకనే నేను ఇదంతా చేశాను. నేను ప్రణతిని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు, తనని మోసం చెయ్యాలని నేను పెళ్లి చేసుకుంటానని అబద్ధం చెప్పాను అని అంటూ ఉంటాడు. ప్రశాంత్ అయితే అప్పుడే అక్కడికి ప్రశాంత్ చేత మోసపోయిన వాళ్ళందరూ కూడా వస్తారు. ఏం తప్పు చేశాంరా, మా జీవితాలతో ఆడుకున్నావు అంటూ 4 అమ్మాయిలు వచ్చి ప్రశాంత్ని కొడతారు. అప్పుడే ఇప్పుడు కన్నా అవనిని అర్థం చేసుకో అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే. అప్పుడు కూడా అక్షయ్ నమ్మడం. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అయితే ఇంత జరిగాక కూడా నువ్వు నమ్మడం లేదంటే నీకు ఒక సాక్ష్యం చూపిస్తాను అని అంటూ వెంటనే ప్రశాంత్ ఫోన్లో నుంచి పల్లవికి ఫోన్ చేయిస్తాడు రాజేంద్ర ప్రసాద్. అప్పుడే ప్రశాంత్, మేడం మిమ్మల్ని కలవాలి, నాకు డబ్బులు కావాలి అని అంటూ ఉంటాడు. ప్రశాంత్ అయితే ఏంట్రా నీకు డబ్బులు ఇచ్చేది, నీ అవసరం ఎప్పుడో తీరిపోయింది అని అంటూ ఉంటే, ఇలా నాకు మీరు ఎదురు తిరిగారంటే వెంటనే వెళ్ళి మీ విషయం మీ వాళ్ళకి చెప్పేస్తాను, మీరే నా చేత అవని మీద నింద వేయించాలని కూడా చెప్తాను అని అంటూ ఉంటాడు. ప్రశాంత్ అయితే చెప్పుకోరా, చెప్పుకున్నా వాళ్ళు, ముఖ్యంగా మా అక్షయ్ బావ గారు సాక్ష్యం అడుగుతాడు తప్ప మేమే చేయించామని ఆయనకి తెలియదులే, అందరూ నా వలలో ఎప్పుడో చిక్కుకున్నారు అని అంటూ పల్లవి అయితే తన నోటితోనే తను చేసిన కుట్రని బయట పెట్టుకుంటుంది. అదంతా విని ఒక్కసారే పార్వతి, అక్షయ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక అక్షయ్ అయితే అవని విషయంలో ఎంత పెద్ద తప్పు చేశానో అని ఒక్కసారి కుప్పకూలిపోతాడు. అలాగే పార్వతి కూడా. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.